పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్ డే నిరసన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నల్ల జెండాలు బ్యాడ్జీలతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కోడ్స్ కార్మికులను బానిసలుగా మారుస్తాయని సిఐటియు, ఏఐటియుసి నాయకులు మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం వీటిని అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. లేబర్ కోడ్స్ ను రద్దు చేయకుంటే దేశవ్యాప్తంగా పోరాటాలను ఉధృతం చేస్తామని కార్మిక నేతలు కేంద్రాన్ని హెచ్చరించారు. ఆందోళనలో పలు సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలనే డిమాండ్ తోటి బ్లాక్ డే కంపెనీలలో, కార్ఖానాలలో, అన్ని పట్టణ కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూడా ఆల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి లేబర్ కోడ్లు అమలు చేయాలని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ సర్కారు అమలు చేసినటువంటి జీవోను వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కార్మిక సంఘాల తరఫున, ఏఐటిసి తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో అసెంబ్లీ జరుగుతూ ఉంది కాబట్టి అసెంబ్లీలో కూడా కేరళలో, పశ్చిమ బెంగాల్లో, త్రిపురలో, మిగతా తమిళనాడులో, రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో కూడా మరి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి జారీ చేసినటువంటి జీవోను మేము ఇక్కడ అమలు చేయమని చెప్పేసి కూడా అక్కడ తీర్మానాలు చేశారు. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మార్పు పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని, ఆ లేబర్ కోడ్లకు నిరసనగా ఈరోజు బ్లాక్ డే పాటించాలని దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నిర్ణయించినాయి. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గం ఈ బ్లాక్ డేలో పాల్గొంటూ ఉంది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి ఈ 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ లేబర్ కోడ్లు అమలు చేయమని ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ లేబర్ కోడ్లు అమల్లో మూలంగా 8 గంటల పని 12 గంటలు కాబోతూ ఉంది. సమ్మె హక్కు నిర్వీర్యమవుతుంది. కార్మిక సంఘాలు పెట్టుకునేటువంటి హక్కు పోతుంది. కనీస వేతనం నిర్ణయించే బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటుంది. కార్మికులకు ఇప్పటి వరకు ఉన్నటువంటి పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, గ్రాట్యుటీ ఇట్లాంటి సంక్షేమ పథకాలన్నీ కూడా తొలగించేటువంటి ప్రమాదం ఈ లేబర్ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని, ఆ లేబర్ కోడ్లకు నిరసనగా ఈరోజు బ్లాక్ డే పాటించాలని దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నిర్ణయించినాయి. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గం ఈ బ్లాక్ డేలో పాల్గొంటూ ఉంది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి ఈ 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ లేబర్ కోడ్లు అమలు చేయమని ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ లేబర్ కోడ్లు అమల్లో మూలంగా 8 గంటల పని 12 గంటలు కాబోతూ ఉంది. సమ్మె హక్కు నిర్వీర్యమవుతుంది. కార్మిక సంఘాలు పెట్టుకునేటువంటి హక్కు పోతుంది. కనీస వేతనం నిర్ణయించే బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటుంది. కార్మికులకు ఇప్పటి వరకు ఉన్నటువంటి పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, గ్రాట్యుటీ ఇట్లాంటి సంక్షేమ పథకాలన్నీ కూడా తొలగించేటువంటి ప్రమాదం ఈ లేబర్ ప్రభుత్వం